హాయ్ ఫ్రెండ్స్, యూనివర్సల్ లోకల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పాన్ అడిక్షన్ గురించి తెలుసుకుందాం. పాన్ అడిక్షన్ వలన జరిగే అనర్థాలు కూడా తెలుసుకుందాం. పాన్ అడిక్షన్లో ఉండేవాళ్ళు ఎంతకీ దిగజారుతారు, లేకపోతే ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తారు అంటే ఈ పాన్ అడిక్షన్ వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. లేకపోతే రిలేషన్షిప్ అంటే బంధుత్వాలు నాశనం అయిపోతాయి చూసినా కూడా వాళ్ళు ఈ పాన్ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయరు. ఒకవేళ ట్రై చేద్దామన్నా బయటికి రావడం అనేది చాలా కష్టం అవుతుంది. పాన్ అడిక్షన్ అనేది చాలా పెద్ద సైకలాజికల్ ప్రాబ్లం అయినా కూడా దీన్ని క్లినికల్గా ఇంకా అప్రూవ్ చేయలేదు. ఓసిడి అని మీరు ఉంటారు. ఓసిడి అంటే చేసిందే చేస్తుంటారు. ఆ ఓసిడిలో కూడా చాలా చాలా రకాలు ఉంటాయి. ఓకేనా, కొందరు చెప్పిన మాటలు చెప్తుంటారు, చేసిన పూజలు చేస్తుంటారు, నడిచిన చోట నడుస్తుంటారు, కాళ్ళు మాటి మాటి కడుక్కుంటూ ఉంటారు. ఓకే, అది ఒక కంపల్సివ్ బిహేవియర్ అన్నమాట. అంటే వాళ్ళు ఎట్లానైనా చేయాలి, అది చేస్తూనే ఉంటారు. చేయకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదు, ఎన్నిసార్లు ఇచ్చినా సాటిస్ఫాక్షన్ రాదు. ఓకే, ఇది ఒక రకం. అందులో చాలా రకాలు ఉంటాయి. మొత్తానికి కంపల్సివ్ డిజార్డర్ అంటే ఏంటంటే చేసిందే చేస్తూ ఉండడం. ఓకే, అది పాన్ అడిక్షన్కి వస్తే వాళ్ళు ఆ పోర్నోగ్రఫీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూస్తూనే ఉంటారు వాళ్ళు. ఎంత చూసినా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదు. వాళ్ళు ఒక రేంజ్కి ఎట్లా వెళ్ళిపోతారంటే పాన్ అడిక్షన్లో కంపల్సివ్ డిజార్డర్ అంటే ఏంటి అంటే వాళ్ళు అలా మైండ్ ఆగదనమాట. చూస్తూనే ఉంటారు, సెర్చ్ చేస్తూనే ఉంటారు గూగుల్లో కానీ యూట్యూబ్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ ఎట్లా పడితే అట్లా ఎక్కడ సోర్స్ దొరికితే అక్కడ చూడాలి. నాకు కంపల్సరీ నేను పాన్ వీడియో చూడాలి, లేదా పాన్ ఫోటో చూడాలి, లేదా పాన్ స్టోరీస్ చదవాలి అని వాళ్ళు మొత్తం ఆగం అవుతుంటారు మొత్తం. ఓకేనా, అలా ప్రాణం పోయినంత బాధపడుతుంటారు వాళ్ళకి మెటీరియల్ దొరకకపోతే. ఓకే, తర్వాత ఇంకో స్టేజ్ ఎట్లా వెళ్ళిపోతారంటే ఒక చండాలమైన ఫోటో చూసిన, అత్యంత చండాలమైన ఫోటో, అత్యంత చండాలమైన వీడియో, అత్యంత చండాలమైన కథ చదివినా కూడా అలా సాటిస్ఫాక్షన్ రాదు. ఇంకా కావాలంటారు. ఆ కథ ఆ చదివే పవన్ అన్ని అత్యంత చండాలమైన ఉంటుంది. అది ఎంత స్టేజ్కి వెళ్ళిపోతారంటే అది కూడా వాళ్ళకి చండాలం అనిపించబడు, ఇంతకు మించి కావాలని ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఇంకే ఎట్లయిపోతారంటే వాళ్ళు చుట్టుపక్కల బాగా నెగ్లెక్ట్ చేస్తుంటారు. వాళ్ళు పాన్ చూస్తున్నప్పుడు, లేకపోతే పాన్ చూస్తున్నప్పుడు ఫోటోలు కానీ వీడియోస్ కానీ వాళ్ళని పిలిస్తే కూడా వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్నని కానీ కసురుకుంటా ఉంటారు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు వేరే ఏ పని చేయరు, ఇదే చేస్తుంటారు. ఒకవేళ పాన్ అడిక్షన్ ఉన్న స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు చదవడు, ఆడు స్కూల్కి పోతాడు, కాలేజీకి పోతాడో కూడా తెలియదు, లేదా ఎక్కడికి పోతాడు బయటికి ఇంటికి పోయిన తర్వాత. ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి సపరేట్ రూమ్ ఉంది, ఏముందనుకో, కథం ఆడు బ్యాగ్ పడేసి చదువు లేదు, ఏం లేదు, చూస్తూనే ఉంటాడు. కంపల్సరీ సెర్చ్ చేస్తూనే ఉంటాడు. పవన్ అనుకుంటా. వానికి అన్నం కూడా వద్దు, నీళ్ళు కూడా వద్దు. ఓకే, వాళ్ళ అమ్మ నాన్న కసురుకుంటా ఉంటాడు. వాళ్ళు పిలిస్తే, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. వాళ్ళ అమ్మ నాన్న ఎందుకంటే ఒక్క సెకండ్ కూడా వదిలేడు పవన్ అయ్యాడు. అమ్మ నాన్న కంటే కూడా పవనే ముఖ్యమానికి. ఓకేనా, అట్లుంటది. ఒకవేళ జాబ్ చేసేటోడు వర్క్ ఫ్రమ్ చేసిండు అనుకో, బై ఛాన్స్ కథం, ఆడు వర్క్ పెట్టాడు, మొత్తం దినం మొత్తం ఇంతే, దినం మొత్తం పాన్ చూసుకున్న కూర్చోడం ఉంటుంది అని. ఆ జాబ్ ఇది నిజం, ఇది అంత అడిక్షన్ ఉన్న వాళ్ళకి జాబ్ చేయరు, స్నానం చేయరు. ఓకే, వాళ్ళకి టిఫిన్ వద్దు, భోజనం వద్దు, డిన్నర్ వద్దు, పానే కావాలి వాళ్ళకి పొద్దుకులు. ఇలాంటి స్టూడెంట్స్ పాస్ గారు, ఇలాంటి వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ ఉద్యోగాలు తొందరగా ఊడిపోతాయి.
రోడ్డున పడతారు. ఓకేనా? ఇంకా వీళ్ళకి ఎట్లా అంటే ఇక ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోతారంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే వీడు ఇంట్లో ఉన్నాడు పెద్దోడు అట్లా అనుకో. అట్లా అయితే ఏ లేదు, వేరే నుంచి పంపిస్తాడు. నేను వేరే నుంచి పంపిస్తాడు, ఇక్కడికే పో, నేను ఇక్కడ నాకు కొంచెం పని ఉంది అని చెప్పి ఇక తలుపు వేసుకొని ఫార్న్. ఓకే, కొందరు ఒక కేటగిరీ ఉంటుంది, వీళ్ళు ఇంత పాన్కి అడిక్ట్ అయిపోయి ఒకసారి అనుకుంటారు, అరే ఏం రాదు బయటకు వద్దామని అనుకుంటారు కొందరు. అయినా కానీ అది టెంపరీ మాత్రమే ఉంటుంది, కొంచెం సేపు, కొంచెం ఒక 5-10 minutes. లేకపోతే వాళ్ళకి నిద్ర బై ఛాన్స్ అనుకున్నారు. ఇప్పుడు 9 o'clock అవుతుంది, 9 o'clock అనుకుంటారు, అరే వద్దురా ఇట్లా చేయొద్దురా, తప్పురా, మంచిది కాదురా, మంచిగా జాబ్లో కాన్సన్ట్రేట్ చేద్దాం, మంచిగా చదువులో కాన్సన్ట్రేట్ చేద్దాం, అమ్మ నాన్న మంచిగా చూసుకుందాం అట్లా అనుకున్నారు అనుకో. కథ 9 o'clock అట్లా అనుకుంటారు. 9 o'clock అట్లా అనుకుని ఒక అర్ధగంట సేపు మంచిగా ఉంటారు. తర్వాత అర్ధగంట తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఓకేనా? అదే ఫోన్ అడిక్షన్. ఓకే, ఇలాంటి వాళ్ళు ఫోన్ అడిక్షన్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఒకసారి ఫోన్ వీడియో చూసిన తర్వాత ఫోటోస్ సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత ఒక్కోసారి వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, ఎట్లా చేసి లేకుంటే ఎట్లా ఎందుకు చేస్తున్నారా అని అవుతుంటుంది, కానీ వాళ్ళు బయటకు రాలేకపోతుంటారు. ఓకే, ఇలాంటి వాళ్ళకి మానసిక రోగాలు వస్తాయన్నమాట, యాంగ్జైటీ, డిప్రెషన్. ఓకే, వీళ్ళు ఇంకా మతిమరుపు కూడా వస్తుంది. మతిమరుపు ఆఫీస్లో పైథాన్ డెవలపర్ అనుకో, టైప్ చేస్తుంటాడు, కథం మర్చిపోతాడు కమాండ్లు. ఓకే, మళ్ళీ తర్వాత గుర్తొస్తాయి, అది వేరే విషయం. మన బ్రెయిన్ని తినేస్తుంది ఈ ఫోన్ అడిక్షన్ అనేది. ఉన్నటువంటి పని చేస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ఏం చేస్తున్నా అర్థం కాదు. ఓకే, తర్వాత మళ్ళీ గుర్తు వచ్చేస్తాయి. ఆ లెవెల్లో బ్రెయిన్ని తినేస్తుంది ఫోన్ అడిక్షన్ అనేది. ఇక ఇంకా చెప్పినట్టే వాళ్ళు ఎన్ని ఫోన్ వీడియోస్ చూస్తారు, ఎన్ని ఫోన్ ఫోటోలు చూస్తారు, లాస్ట్కి ఎట్లయితే అంటే ఇక ప్రపంచంలో ఉన్నవన్నీ చూసుంటారు. ప్రపంచంలో చూసేటప్పుడు ఇంకా కొత్తది కావాలి, కొత్తది అక్కడ ఉండదు. అప్పుడేమవుతుంది, వాళ్ళు ఇట్లా అలా ప్రాణం పోయినట్టు ఫీల్ అవుతారు. ప్రాణం పోయినట్టే ఎవరైనా మెల్లో బంగారం దొంగోడు కొట్టేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. ఎవరైనా మన పాకెట్లో పర్సు కొట్టేస్తే మనం ఎంత ఫీల్ అవుతారో, వాళ్ళకి పాన్ వీడియో కొంచెంసేపు కనిపించకపోతే అట్లా అయిపోతారు, ఆగం అయిపోతారు. ఏదో వాళ్ళు సముద్రం నీళ్ళలో పడిపోయి కొట్టుకుంటున్నట్టు, వాళ్ళ గొంతు విసికేసినట్టు అంత ఆగమైపోతారు. ఓకే, వీళ్ళు ఎట్లుంటారు అంటే వీళ్ళు ఎప్పుడో ఒకటి బయటకు వచ్చారు, ఎప్పుడో మనుషులతో కలిసిరు అనుకో, వీళ్ళు ఏదైనా బోర్ కొట్టినా లేకపోతే బాధపడ్డా ఎవడో ఒకడు ఏదో అంటూ బాధపడతారు, అయితే ఎవరు మాట్లాడితే ఏదో బోర్ కొడుతుంది. ఏమైనా సరే దానికి ఆల్టర్నేటివ్ ఏమనుకుంటారు, పాన్ చూడాలి. అరే నాకు బోర్ కొడుతుందిరా, పాన్ చూడాలి. అరే నన్ను వీడు బాధ పెట్టిండ్రా, పాన్ చూద్దాంరా, పాన్ చూసుకొని ఎంజాయ్ చేద్దాంరా. ఈ ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఆ పార్నే. ఆయనకి పార్నే ఆడికి ప్రపంచం, పార్నే ఆయనకి ఫ్రెండ్. ఆయనకి ఫ్రెండ్స్ గిన్స్ ఎవరు ఉండరు, ఇక రిలేటివ్స్ ఏం వద్దండి. పార్నే రిలేటివ్, పార్నే ఫ్రెండ్. అయితే ఇది ఉన్నోళ్ళు జాబ్ చెయ్యలేరు. ఈ పాన్ అడిక్షన్ ఉన్న వాళ్ళు జాబ్ అస్సలు చేయలేరు, చదువుకోలేరు, ఏ పని చేయలేరు. ఈ పాన్ అడిక్షన్ ఉన్న వాళ్ళలో 2 రకాలు ఉంటారు. ఒకళ్ళేమో ఈ పాన్ చూసి చాలా వీక్ అయిపోయి ఉంటారు, వీక్ మెంటల్ గా, ఫిజికల్ గా. ఇంకొందరు ఉంటారు ఈ పాన్ మూలంగానే ఈ పాన్ చూడడం మూలంగా అలా మైండ్ చెడిపోయి రోడ్డు మీద ఎవరిని చూసినా ఆ దృష్టిలో చూస్తారు. ఓకే, రీసెంట్ గా ఒక ట్రైన్ లో ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. దాంట్లో ఏమంటే వాడు ఆమె ఎదుర్కొండా ఉన్న అమ్మాయిని చూస్తూ చేయకూడదు చేశాడు. నేను దీన్ని డీటెయిల్ గా చెప్పను. ఈ పార్న్ నుంచి బయటికి రావాలి అని అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం నేను ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను, పార్న్ అడిక్షన్ నుంచి బయటికి ఎలా రావాలి అని. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను.
నేను జాబ్లో బిజీగా ఉంటాను కాబట్టి కొంచెం లేట్ కావచ్చు, 5 days తర్వాత రావచ్చు. ఈలోపు ఎవరైతే నిజంగా ఈ పాన్ నుంచి బయటకు రావాలనుకుంటున్నారో మాటిమాటికి అలా బ్రెయిన్ ఒకరు రావాలనుకుంటారు, తర్వాత కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కానీ చేయాల్సింది ఏంటంటే పట్టుబట్టి నేను పాన్ నుంచి బయటకు రావాలి, నేను మంచి జాబ్ చేయాలి, నేను మంచిగా చదువుకోవాలి, నేను మంచిగా చదువుకుంటే నాకు మంచి జాబ్ వస్తుంది, మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవచ్చు, మా అమ్మ కష్టపడుతుంది, మా నాన్న కష్టపడుతుండు, మా అమ్మ మా నాన్న రెక్కలు ముక్కలైనాయి, వాళ్ళు చేయలేకపోతుర్రు, నెక్స్ట్ నేనే చేయాలి, మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి మంచి హోటల్లో తినిపించాలి, వాళ్ళని సినిమా తీసుకుపోయి సోఫా సీట్లో కూర్చోబెట్టాలి, వాళ్ళని గొప్పగా చూసుకోవాలి అనే ఆశ మీకు ఉంటే ఈ పాన్ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి ఇవాళ నుంచే ప్రయత్నం చేయండి. ఫస్ట్ పడుకునే ముందు, రాత్రి నిద్రపోయే ముందు స్నానం చేయండి. ఈ చలికాలం అనుకో కాళ్ళ చేతులు కడుక్కోండి, ఓకేనా? కాళ్ళ ఫ్రెష్గా ఫీల్ కాండి, ఓకే? తర్వాత ఏదైనా దేవుడి బుక్కు, హనుమంతుడి బుక్కు, రాముడి బుక్కు, కాళీ మాత, మీ ఇష్టమైన దేవత, వేరే బైబులో, ఖురాను, అది దానికి ఒక దండం పెట్టుకుని దాంట్లో ఉన్న కొన్ని లైన్స్ చదివి దానికి దండం పెట్టుకొని ఆ భగవద్గీత, ఖురాన్కు, బైబిల్కి కళ్ళ కట్టుకొని మీ పక్కన పెట్టుకొని మీ గుండె మీద పెట్టుకొని పడుకోండి, ఓకేనా? అది మీకు అడ్డుగా వస్తుంది మీ పాన్ అడిక్షన్కి. పూర్తి పెట్టుకోండి. పాన్ అంటే అదే నా చేతిలో దేవుడి బుక్ ఉంది, అలాంటి తప్పుడు పని చేయొద్దు అని